నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నానండి. ఇయాల ముచ్చట ఏందనంటే టాలీవుడ్‌ల ఎంట్రీ చేసి వరుస హిట్‌లతోని ఒక రేంజ్‌లో ఫామ్ తెచ్చుకున్న హీరోయిన్ సంయుక్త మీనన్. ఇప్పుడు ఈమె కెరియర్‌ల ఆచితూచి అడుగులేస్తున్నదంట. ఎందుకనంటే ఇప్పటివరకు ఆమె అందంతోని, ఆమె అభినయంతోని మంచిగా అలరించింది. ఇప్పుడు ఆమె చేసే కథలన్నీ డిఫరెంట్ కథలకే ఓటేస్తున్నదంట. సంయుక్త కథ చేస్తుందంటే చాలు ఇక ఆమె ఎంపిక చేసుకునే పాత్రలన్నీ డిఫరెంట్‌గా ఉంటాయని చెప్పేసి దాంట్లో ఖచ్చితంగా ఈ విషయం ఉంటదని చెప్పేసి ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే సంయుక్త గ్లామర్ రోల్స్ కూడా చేయాలని, కమర్షియల్ సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. ఇక ఇవే రొమాంటిక్ సినిమా చేస్తే చూడాలని మస్తు మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారంట. అయితే సంయుక్త కూడా ఇప్పటి వరకు చేసిన దాంట్లో గ్లామరస్ రోల్స్ అంటే చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు ఈమె మంచి పర్ఫెక్ట్ షేప్‌తోని మంచి స్టార్ హీరోయిన్ లెక్క ఉన్న ఈమె ఇప్పుడు అట్లాంటి ఆలోచన చేస్తే మాత్రం ఈమెని ఆపే తరం ఎవ్వరి వల్ల కాదని అంటున్నారు. ఇక ఇప్పటి వరకు ఆమె నటించిన దాన్ని బట్టి అందరూ ఇష్టపడ్డారు. ఇక ఇప్పుడు మాత్రం ఆమె అందం జోడించి మాత్రం ఇప్పుడు గది కూడా ఆలోచన చేస్తే మాత్రం ఇక ఆమెకి పోటీ గాని, సాటి గాని ఎవ్వరు రారని చెప్తున్నారు. అయితే ఈమె కమర్షియల్ సినిమాలలో కూడా నటించాలని ఆమె ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తుగా చర్చ జరుపుతున్నారంట. సాధారణంగా చూసుకుంటే మలయాళ బామ్మలు ఇక కథల వాళ్ళ పాత్రలకి ప్రాధాన్యత ఉంటే మాత్రమే ఓకే చేస్తారు. ఒకవేళ కథ నచ్చి రొమాంటిక్ పాత్రలకు ఓకే చేస్తారు తప్ప సహజంగానే వాళ్ళు రొమాంటిక్ పాత్రలు చేయడం అంటే చాలా కష్టం. ఇప్పుడు మళ్ళీ సంయుక్త మీనన్ కూడా ఇక అట్లాంటి ఆలోచన చేసి కమర్షియల్ సినిమాలు చేస్తే ఆమె అందంతో పాటు ఇక డబల్ ఇమేజ్ ఈమెకి క్రియేట్ అవుతుందని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. మళ్ళీ ఇప్పటి వరకు సంయుక్త మీనన్ ఇంకా కమర్షియల్ సినిమాలలో నటించలేదు కాబట్టి ఇక ఆమె గ్లామర్ డోస్ కాస్త పెంచి జరంతా మంచిగా చేస్తే అందంతోని ఇక అవి మాత్రము మంచిగా హిట్ అవుతాయని కూడా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గట్లాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. మళ్ళా సంయుక్తకి ఇట్లాంటి కథ ఎన్నడొస్తుందో ఆమె ఎన్నడు చేస్తుందో అని మస్తు ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు తెలుగులో చూసుకుంటే ఆమె స్వయంభూ సినిమాల నటిస్తున్నది. ఇక అంతకు మించి వేరే సినిమాలలో తెలుగులో అయితే ఇంకా సైన్ పెట్టలేదు. ఇక వేరే భాషలలో చూసుకుంటే కాలీవుడ్లో కూడా మస్తుగా ఆఫర్లు వస్తున్నాయంట ఈ పిల్లకు. ఇంతకీ ఈ పిల్ల రొమాంటిక్ సినిమాలు చేస్తే ఎట్లుంటదంటారు? సెట్ అవుతుందంటారా? మీకేమనిపిస్తున్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగుంటున్నా అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.